అయితే తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీ మనసులో నా పైన ఏం ద్వేషం ఉంటే పక్కన పెట్టేసి ప్రార్థనలో ఏకీభవించండి. అసలు దేనికి చోటు ఇవ్వకుండానా, పాప సంబంధమైన వాటికి చోటు ఇవ్వకుండానా మొత్తం అన్నీ వదిలేసి ఫ్రీగా మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసారుగా, అయ్యా నేను నీ మాటలు వినడానికి సహాయం చేయండి, నాకు మీ సహాయం కావాలని మనస్ఫూర్తిగా అడుగుదాం దేవుని. ఒక్కసారి రెండు చేతుల పైకి ఒకసారి దేవుని స్తుతిద్దామా. దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, పరిపూర్ణుడా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మేము మనసారా మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఇదిగో ఒకవేళ మమ్మల్ని మోసం చేసే కల్మసం, మమ్మల్ని మోసం చేసే ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, కోపం, కక్ష, ఒకవేళ అవి ఏవైనా మాలో ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి మీ పాదాల చెంత వినయంగా మీ యందు భయభక్తులుగా ఉండడానికి కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ మాటలు నేను విత్తుతున్నాను తండ్రి, అవి నా మాటలు అయితే కాదు. ఎందుకంటే ప్రభు నా మాటలు ఎవరు వినరు. మీ మాటలు కనుక ప్రభు మీ పిల్లల ప్రభు జాగ్రత్తగా వినడానికి, ఉంటున్న కొంత వయసునైనా మీకు ఇవ్వడానికి, కొంత జీవితాన్నైనా మీకు ఇవ్వడానికి మా అందరికీ మీ కృప చూపించండి తండ్రి. కేవలం అంతకంటే ధన్యకరమైన జీవితం, అంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం, దీవెనకరమైన జీవితం మరొకటి లేదు అన్న భావన మా జీవితంలో కలిగించమని, ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన బ్రతుకులాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత యేసుక్రీస్తు నామములో కలుగును గాక. అలాగే కూడి వచ్చిన సంఘానంతరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, గడిచిన రాత్రి నేను నా మనసు కానీ నా మానసిక స్థితి కానీ ఒక ఒత్తిడికి లోనైపోయిందన్నమాట. నిద్రలో ఇంచుమించు 12-1 గంట మధ్యకాలంలో నా మనసు అతలకుతలం అయిపోతుంది. నాలో నేనే కృంగిపోతూ మదన పడిపోతూ నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అంటే, అలాగని శారీరక రోగాల నిమిత్తం కాదు. ఎందుకంటే దానికోసం ఇప్పుడు నేను ఎవరిని ప్రార్థన చేయమని అడగను, నేను కూడా చెయ్యను నా రోగాల నిమిత్తం. చెప్తాను కదా, ఎందుకంటే బైబిల్ తెలిసిన దగ్గర నుండి నా ఇంట్లో సమస్యల మీద కానీ నా సమస్యల కోసం కానీ నేను అడగను. నా జీవితంలో ఆయన ఏం రప్పించినా సరే అవన్నీ ఆయన మహిమ నిమిత్తమే, ఆయన నన్ను ఇంకా బలంగా వాడుకోవడానికి, ఆయన పాత్రగా ఇంకా నిలబెట్టుకోవడానికే ఇవన్నీ నా జీవితంలో అనుమతిస్తేనే బాగుంటుంది అన్న కోణంలోనే నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను కొన్ని దినాలుగా. అయితే గడిచిన రాత్రికాల సమయంలో నేను నిద్రపోతుండగా నాలో నేను మనసులో మదన